హలో అండి, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. అందరూ బాగున్నారు కదా? మేమైతే నిజంగా చాలా చాలా బాగున్నాము. ఇంకా పాప కూడా చాలా చాలా బాగుంది. పాపకి ఇప్పుడు 5 months అనమాట. కొంతమంది అడుగుతున్నారు కదా. ఇంకా ఈ రోజు కూడా మీతోని కాసేపు డైరెక్ట్గా మాట్లాడదామని వచ్చేసాను. ఈ రోజు వీడియో ఏంటంటే పాపకి ఇప్పుడు 5 months కదా, 5 months బేబీ రొటీన్ అనమాట. అంటే పాపతో రోజంతా నాకు ఎలా గడుస్తుంది, పాప ఏమేమి చేస్తుంది అన్నది. పాప ఏం చేయదు, పాప కోసం మనమే చేయాలి. అదంతా ఈ రోజు వీడియోలో అయితే ఉంటుందన్నమాట. అంతకు ముందు కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను. చాలా మంది అడుగుతారు బేబీకి ఏం సోప్ వాడుతున్నారని. నేను సపరేట్గా పాప కోసం ఏం సోప్ అయితే వాడట్లేదు. ఫస్ట్లో కొన్ని మంత్స్ మాత్రం జాన్సన్స్ బేబీ సోపే వాడినా, ఒక 2 months ఏమో వాడినా. ఇంకా ఆ తర్వాత నుంచి మేము ఏది యూజ్ చేస్తున్నామో తనకి కూడా అదే వాడుతున్నాం. ప్రస్తుతం మేమైతే డెటాల్ యూజ్ చేస్తామన్నమాట. ఇంకా పాపకి కూడా అదే యూజ్ చేస్తున్నాము. ఇంకా మసాజ్ చేయడానికి కోకోనట్ ఆయిలే వాడతాను ఇప్పటికీ కూడా. ఫస్ట్ నుంచి ఇప్పటికీ కూడా నేను అదే వాడతాను. నేను ఇప్పుడు ఫ్రంట్ కెమెరా పెట్టుకొని అయితే మాట్లాడుతున్నాను. ఇది నా రైట్ హ్యాండ్ అనమాట. కాకపోతే మీకు లెఫ్ట్ లాగా కనిపిస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే తెలియని వాళ్ళు రైట్ హ్యాండ్తో తినొచ్చు కదా అన్నట్టు కామెంట్ చేస్తున్నారు. ఇది రైట్ హ్యాండ్, మీకు లెఫ్ట్ లాగా కనిపిస్తుంది. నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని తింటాను కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది అంతే. నేను తినేది రైట్ హ్యాండే. అసలు నాకు ఎట్లుంది తెలుసా, 5 months చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. అసలు పాప తొందరగా పెద్దగా అయిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడే డెలివరీ అయిపోయింది, అప్పుడే 5 months వరకు వచ్చేసినాము. ఇట్లా కళ్ళు మూసి తెరిచేలోపు అబ్బా 5 months అయిపోయిందా అన్నట్టుగా ఉంది నాకు. ఇంతకుముందు గడిపిన డేస్ అంతా నాకు అసలు ఐడియా లేదనమాట, అంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. అప్పుడే 5 months కూడా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మంత్ 7th వచ్చిందంటే ఇంకా పాపకి 6 months పడతాయి అన్నమాట. ఇంకా మెల్లిగా సాలిడ్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది, పాపకి తినిపించడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా అప్పుడు మన మీద మనం దృష్టి పెడదాం. చాలామంది మీరు లావైనా ఇట్లనే బాగున్నారు, ఇట్లనే ఉండండి అంటున్నారు. నాకు కూడా లావు ఉంటేనే కొంచెం బెటర్గా. అప్పుడు ఒకవేళ నేను బక్కగా అయినా అనుకోండి, ఈ బొక్కలు అన్నీ తేలుతాయి పక్క. చాలామంది ఏమంటున్నారంటే ఇంతకు ముందులాగా నువ్వు అవుతావో లేవో, ఇట్లనే బాగున్నావులే, ఇట్లనే ఉండు, ఏం కాదు, నీకు తగ్గట్టు నువ్వు ఉన్నావులే అంటున్నారు. ఏమో నా సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం బక్కగా అయితే బాగుండు అనిపిస్తుంది. ఏడికిపోయినావు నువ్వు గుండు? ఏడికిపోయినావురా? మామూలు ఇంటికి పోయినావా? మళ్ళా పోతావా? అమ్మా డాడీతో మమ్మీతో ఉండవా? ఉండవా? ఎందుకు? ఈయనే ఉంటావా? సాటర్డే ఊరుకోయిండు, సండే నైట్కి వచ్చిండు. సరే అబ్బా, ఇంకా ఈ రోజు అయితే నేను పాపది రొటీన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను కదా. ఇంకా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది బేబీది 5 months రొటీన్ అనమాట. పోదామా? పోదాంపా. ఉదయము లేవగానే మా వంశతల్లి అయితే ఆడుకుంటుంది. పిల్లలు మార్నింగ్ లేవగానే ఏడవకుండా ఆడుకున్నారంటే భలే ముద్దుగా అనిపిస్తుంది. మా చిన్నోడు ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటాడనమాట. లేవగానే ఏడుస్తాడు, వెనకాలని తిరుగుతాడు, కొంచెం సతాయిస్తాడు. అలాంటి టైంలో మస్తు బీప్లేస్తుంటుంది. అదేంటో కానీ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల ఏడుపు సౌండ్ వింటే చాలు ఇక హెడ్ఏక్ స్టార్ట్ అవుతుంటది. అందుకే ఎట్లనన్నా వాళ్ళ ఏడుపు మాన్పించాలని నాన్న తంటాలు వాడతాం. చిట్టిదర్లు అయితే లేవగానే కాసేపు ఆడుకుంటది అనమాట. ఆడుకొని మళ్ళీ ఆమెకు ఆకలి అయినప్పుడు ఏడుస్తుంది. నేను చూసిన దాన్ని బట్టి వాళ్ళిద్దరి కంటే కూడా పాప అస్సలు ఏడవద్దు తెలుసా. వాళ్ళు చిన్నప్పుడు సతాయించినంతగా పాపది లేదనమాట. ఎవరైనా సరే ఫస్ట్ బేబీకి కొంచెం గార్వం ఎక్కువ చేస్తారు. మా పెద్దోనికి కూడా అంతే. వాడైతే మస్తు ఏడుస్తుండే. ఇక వాడు ఏడ్చిండంటే చాలు ఎత్తుకొనే కూర్చుంటుంటాం అనమాట. తను ఆడుకుంటుంటేనే నేను చిన్న చిన్న పనులు అయితే చేసేసుకున్నాను. ఇంకా తనకు నిద్ర వస్తుంది పాపము. పరుపుల్లోనే మళ్ళీ పండుకోవటానికి చూస్తుంది. సైడ్కి తిరిగి కొంచెం పడుకుంది కూడా. నేను వెళ్ళి కెమెరా పెట్టగానే లేచింది. ఇంకా సర్లే ఉయ్యాల లేస్తే కాసేపు పడుకుంటుంది ప్రశాంతంగా అన్నట్టు ఉయ్యాలైతే కిందికి తీసాను. నేను మామూలుగా ఉయ్యాలని వాడేటప్పుడేమో కిందికి వదిలేస్తాను, లేకుంటే కనుక ఇట్లా చుట్టి బీరువా పైన పెడుతున్నా. బీరువా పైన నుంచి తీసి వాడుకునేటప్పుడు కూడా అలాగే వదిలేయకుండా మొత్తం తీసి దులిపి మళ్ళీ వేస్తాను అనమాట. ఎలుకలు కానీ ఏమైనా ఉంటే ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టు తీసి మళ్ళీ వేస్తా. బేస్ కోసము ఒక చెక్కనైతే యూజ్ చేసిన. అంటే నాన్న వచ్చినప్పుడు చెక్క పని చేసినండే కదా, ఒక చెక్క అయితే ఉండే చిన్నది.
ఇంకా దాన్ని అయితే పెట్టేసిన. ఇంకా పాపతోని కాసేపు ఆడుకుంటూ ఉన్నానా, ఇంకా ఉయ్యాల ఊపగానే మంచిగా పడుకున్నది. కొంతమంది పిల్లలు బాగా ఏడుస్తుంటారు కదా, అలా ఏడుస్తే కనుక అసలు ఏం పని చేసుకోలేము. ఇంకా ఈ వీడియోస్ అయితే నేను అసలే షూట్ చేసుకోలేనేమో. మా పెద్దోడు పుట్టినప్పుడు నేను వీడియోలు తీస్తున్నట్లయితే కనుక నాకు అసలు వీలయ్యేది కాకుండే. ఉదయమే వాషింగ్ మిషన్ లో అయితే బట్టలు వేసేసాను అనమాట. ఇంకా అవైతే ఒక సైడ్ ఉతికేస్తుంది. లిక్విడ్ అయిపోయింది. చాలా మంది ఖరాబ్ అవుతుంది అంటున్నారు కదా సర్ఫ్ వేస్తే. తెచ్చుకోవాలి, ఇంకా ఆయన ఇష్టం, ఎప్పుడు తెస్తే అప్పుడు వాడతాను. నేననే కాదు కానీ పిల్లలున్న ఎవరైనా సరే, పిల్లలు పడుకున్నారంటే ఇంకా ఎక్స్ప్రెస్ లాగా అన్ని పనులు ముగించేసుకుంటారు. ఎండలు అయితే ఫుల్ కొడుతున్నాయి అబ్బా. అసలు ఈ ఎండలకు సాయంత్రం వరకు స్నానం చేసినట్టు అయిపోతున్నాం. ఉదయం అయితే మా పెద్దోనికి ఉప్మా చేసి ఇచ్చినున్నా, ఇంకా అదే కొంచెం ఉంటే నేను కూడా ఆ ఉప్మానే తినేస్తున్నా. దోశపిండి అయితే అయిపోయింది. మళ్ళొక్క రోజు దోశపిండి అలాగే ఇడ్లీ రవ్వ కూడా తెప్పించుకోవాలి. మా నాన్నగాడు స్కూల్కి వెళ్ళిన ఒక 1 అవర్కి అట్లా మా గుండుగాడు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు. చాలా మందికి మా చిన్నోడు అంటే చాలా ఇష్టం కదా. వానికి గుండు చేయించినప్పటి నుంచి గుండు గుండు అని పిలిచి అదే పేరు పడుతుంది. వానికి అసలు నిక్ నేమ్ అంటూ లేనే లేదు. మా పెద్దోనికి నాని అని పిలిచినట్టు వానికి కూడా ఒక పేరు ఉంటే బాగుంటుంది. అది కూడా అలవాటు చేస్తే ఇప్పటి నుంచే చేయాలి, లేకపోతే ఆ గుండె పడిపోయేటట్టుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంకా అట్లనే పిలుస్తారు. అదే అలవాటు అయిపోయింది వానికి. స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం హిమాంశు అంటారు అనమాట. ఇంకా ఇంటికాడ మొత్తం గుండె. గుండు అనకుండా కనీసం చిన్నోడు అన్నా బాగుంటుండే. ఒకవేళ వాడికి ఏదైనా నిక్ నేమ్ మంచిది పెట్టి ఇప్పుడు పిలిచినా వానికి అలవాటు అవుతుందో లేదో. ఇంకా పాప అయితే పడుకుంది కదా, నేనైతే చెట్లకు నీళ్ళు పట్టేసి ఇంకా ఆ తర్వాత గిన్నెలు అయితే తోముతున్నాను. ఇక్కడ మా ఇంటి ముందు మల్లె చెట్టు ఉంటది కదా, అయితే వాకిట్లా అడ్డం కాదు ఎందుకు కొట్టేస్తా అని మా ఆయన అంటాడు. అది ఉన్నందుకే పాములు ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఆ స్మెల్ ఉంటుంది కదా ఫ్లవర్స్ది, అందుకే వస్తాయి కొట్టండి అని కొంతమంది అంటారు. నాకేమో అస్సలు మనసు ఒప్పదన్నమాట. ఇంకా అంతేకాకుండా అది ఎప్పట్లో వెనకట్లో నాటిందంట, ఒక 30 సంవత్సరాల కిందట నాటింది అనుకుంటా, అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు, మనకంత తెలియదులే. కానీ అప్పటి నుంచి ఉంది కదా, ఇప్పుడు మాత్రం దాన్ని తీసేయటం ఎందుకు అని నా మనసు ఒప్పదు. ఇక్కడైతే నేను మొన్ననే తులసమ్మని నాటుకున్నాను కదా, ఎందుకో తెలియదు, అంటే మేబీ ఎండ కొడుతున్నందుకో ఏంటో మళ్ళీ సేమ్ నిద్రపోయినట్టుగానే కనిపిస్తుంది నాకు. అటు ఇటు పోయి దాన్ని చూసేసరికి నాకు మనసు అంతా అలజడిగా అనిపిస్తుంది. ఎందుకు అరే ఇట్లెందుకు అవుతుంది అని. కానీ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అన్నారు, మా ఇంటికాడ కూడా అట్లనే అవుతుంది, ఎండకు కావచ్చు అని అన్నారు అనమాట. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పరా, ట్రై చేస్తాను. ఇంకా నా పనులన్నీ అయిపోయినాయి, ప్రశాంతంగా కూర్చుందాం కాసేపు అనుకునే లోపు వంశు తల్లి లేస్తుంది. ఎప్పుడు ఇంతే. ఒక విధంగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే మనం పనులన్నీ చేసుకున్నంతసేపు వండుకున్నారంటే మనకు అదే చాలు కదా. నేను తను 4th మంత్లో ఉన్నప్పుడు అనుకుంటా నిలబెడితే నిలబడట్లేదు ఏంటబ్బా అనుకున్నాను, కానీ ఇప్పుడు కొంచెం బెటర్గా నిలబడుతుంది అప్పటికంటే. అప్పుడు అసలు కాళ్ళు ఇట్లా పాదాలు సరిగా పెట్టి నిలబడటానికి వచ్చేది కాదు. ఇంకా చిన్న ఉంది కదా అప్పుడు రాలేదేమో, నేనేమో టెన్షన్ పడుతుండే. అన్నీ మెల్లిమెల్లిగా వాళ్ళకి రావాల్సిన టైంలో వస్తూనే ఉంటాయి, దానికోసం మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్క మదర్ కూడా టెన్షన్ పడుతుంటుంది. మామూలుగా ఒకరి పిల్లలతో ఇంకొకరి పిల్లల్ని అసలు పోల్చుకోవద్దు, కరెక్టే. కాకపోతే అనిపిస్తుంది అనమాట, అరే వాళ్ళ పిల్లలు ఇట్లుంటున్నారు అట్లుంటున్నారు, నా పిల్లలు ఎందుకు ఉండట్లేదబ్బా అన్నట్టు. అంటే వాళ్ళ పిల్లలు నిలబడుతున్నారు, వాళ్ళ పిల్లలు కూర్చుంటున్నారు, మా పిల్ల ఎందుకు లేట్ చేస్తుంది అని కొంచెం టెన్షన్ ఉంటుంది. ఎవరికి రావాల్సిన టైంలో వాళ్ళకి వస్తూ ఉంటాయి, కాబట్టి దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడైతే నేనే ఇంకా కోకోనట్ ఆయిల్తో మసాజ్ అయితే చేసుకుంటున్నాను. మా అత్తమ్మతోని మసాజ్ చేయించి వీడియో అయితే తీద్దాం అనుకుంటాను, కాకపోతే ఇప్పుడు నేను ఆయిల్ మసాజ్ చేస్తున్నాను కదా, పాప ఏమందు, కానీ వాళ్ళు కొంచెం గట్టిగా రాస్తారు కాబట్టి ఏడుస్తుంది కదా, అట్లా యూట్యూబ్ నుంచి ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకోసమని పెట్టను. ఏం లేదు, నేను వీడియోలో చూపిస్తున్నట్టే, కాకపోతే కొంచెం గట్టిగా రాకుతారు. నాకైతే ఏడుస్తే అస్సలు మనసు ఒప్పదబ్బా, అందుకే నేను మెల్లిగా రాకుతాను అనమాట. అందుకోసమని మా అత్తమ్మ తీసుకెళ్ళి మంచిగా మసాజ్ చేస్తుంది. మసాజ్ చేస్తే కనుక పిల్లలు మొత్తం బాడీ మొత్తం ఫ్రీ అయినట్టుగా అల్కగా అనిపిస్తుంది అంట వాళ్ళకి. కొంతమంది ఇంకా అలసిపోయి మంచిగా వండుకుంటారు కూడా. ఇంకోటి ఏంటంటే ఉదయం 4 గంటలకి 3 గంటలకి అట్లా లేచి ఆడుకుంటారు కదా, ఆ టైంలో కనుక మంచిగా మసాజ్ చేసి వదిలేస్తే ఆడుకుంటే ఇంకా మంచిది అంటారు. కానీ ఆ టైంలో మనకు ఓపిక ఉండదు కదా. చిన్నగా ఉన్నప్పుడు అయితే అమ్మేస్తుండే, 5 గంటలకు అట్లా లేస్తుంది కదా, ఇంకా 5 గంటలకు పాపకి ఇట్లా లేచిందంటే పాపకి నూనెసి ఇక బయటకు పోయి పని చేసుకుంటుండే అమ్మ. ఇంకా నాకేదో వచ్చిన విధంగా ఇలా అయితే మసాజ్ చేసేస్తాను. పొద్దున ఒకసారి అలాగే సాయంత్రం ఒకసారి అయితే వేయాలంటారు. పొద్దున ఏంటంటే ఆయిల్ వేసిన తర్వాత స్నానం చేపియాలనంట, మంచిగా పడుకుంటారు. పెద్దవాళ్ళు ఏంటంటారంటే
మాడ ఉంటుంది కదా, నూనె వేసిన తర్వాత అదే తలకి నూనె వేసిన తర్వాత మాడని మంచిగా ఒత్తాలంటారు. కానీ బయట చాలామంది అట్లా ఒత్తొద్దు, సెన్సిటివ్గా ఉంటుంది, అలా చేయొద్దు అంటుంటారు. ఇంకా నేను కూడా నార్మల్గా నూనె అయితే రుద్దేస్తున్నాను. పెద్దవాళ్ళు ఇట్లా కొంచెం ఒత్తినట్టుగా అంటూ వేస్తారు. ఇక ఆయిల్ వేసిన తర్వాత కాసేపు అయితే పాపతో ఆడుకుంటాను. పని అయిపోయింది, కాకపోతే కర్రీ చేయాలి. నైట్ చికెన్ చేసినాను అనమాట, ఇంకా మార్నింగ్ అదే తిన్నారు. మా పెద్దోడేమో టిఫిన్లోకి ఉప్మా తీసుకుపోయిండు. ఇక పాపతోని కాసేపు అయితే ఆడుకుంటాను. ఆడుకొని ఆ తర్వాత సిరప్ వేస్తా. అప్పుడే ఆయిల్ వేసిన కాబట్టి కొంచెం అటు ఇటు ఆడిపించుకొని ఇంకా తర్వాత సిరప్ అయితే వేస్తాను. సిరప్ అయితే మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్కి ఒకటి ఉంటుంది. మార్నింగ్ది నైట్ది ఉంది, కాకపోతే మధ్యాహ్నంది కనిపిస్తలేదు. మొన్న ఇల్లు సదిరినప్పుడు పాడేసిన్నా లేకపోతే ఏడన్నా పెట్టి మర్చిపోయినా నాకు గుర్తొస్తలేదు. మామూలుగా అయితే ఎక్స్పైర్ అయినవి చూసి నేను అవి మాత్రమే పాడేస్తూ ఉంటా, లేకపోతే చాలా రోజులైంది ఓపెన్ చేసి అనుకున్నవి మాత్రమే తీసేస్తాను. కానీ ఇది ఎక్కడ పడిందో ఏంటో దొరకట్లేదు. నేనైతే డైలీ అనుకుంటాను ఖచ్చితంగా సిరప్ వేయాలి అని, కానీ ఒక్కొక్క రోజు మర్చిపోతూనే ఉంటా. 1 year వరకు కంపల్సరిగా వేయాలి అంటారు. నాకేమో ఒకరోజు గుర్తుంటుంది, ఒకరోజు గుర్తుంటలేదు. పాపకైతే తలలో ఒక లడ్డు పెయిన్ దొరికిందబ్బా. మనవే మన పిల్లలకి ఎక్కుతాయి. ఇంకా కాసేపు తనైతే ఆడుకుంటుంది. తను ఆడుకుంటుంటే తన దగ్గరనైనా ఉంటాను, లేదంటే ఏమైనా పనులు ఉంటే పనులైనా చేసుకుంటా. మంచిగానే ఆడుకుంటుంది. తనకు ఆకలి అయినప్పుడు లేదంటే నిద్ర వచ్చినప్పుడు మాత్రం ఏడుస్తుంది అనమాట. నాకేం పని లేదు అనుకుంటే కనుక నేను కూడా తనతోనే కాసేపు ఆడుకుంటా. అంటే మొన్నే అన్నాను కదా, ఆ వీడియోస్ గోలలో పడి నేను పాపతో సరిగా ఉండలేనేమో అనిపిస్తుంది అని. వీడియోస్ కొద్దిగా లేట్ అయినా పర్లేదు కానీ తనతో అయితే కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా. ఒక్కోసారి పాప ముఖం చూస్తుంటది, అసలు కళ్ళు అర్పకుండా నన్నే చూస్తుంటది అనమాట. ఆ టైంలో అదొక ఫీలింగ్ చెప్పలేను నేను. ఇప్పుడు కూడా నన్నే చూస్తూ ఉంది. నేను కెమెరా ఆన్ చేసిన కదా, ఇక నన్ను చూసి చూసి ఒక్కసారిగా కెమెరా సైడ్ చూసింది అనమాట. ఇంకా చూపు మలుతుంది అనమాట. అట్లయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతో గడపటం వేరు, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళతో ఉండటం వేరు. చిన్నగా ఉన్నప్పటి రోజులు మళ్ళీ తిరిగి రావు కాబట్టి ఎంతో కొంత టైం కుదుర్చుకొని వాళ్ళతో అయితే కొంచెం గడపాలి. ఇంకా తనైతే ఆడుకుంటుంది. ఆడుకునే టైంలోనే ఇంకా నేను బట్టలు అయితే తీసేసి వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేసాను కదా, ఇంకా అవైతే ఆరేస్తున్నాను. కొన్నిసార్లు పిల్లలతో అసలు ఉండటానికి కూడా మనకి టైం ఉండదన్నమాట. ఎందుకంటే మనకు మన వర్క్ ఉంటుంది, ఖచ్చితంగా చేయాలి, తప్పదు. ఎందుకంటే మనం కష్టపడేది కూడా వాళ్ళ కోసమే కాబట్టి పని చేయాల్సిందే. ఇల్లు గడవాలంటే మనం పని చేయాలి. అలాంటి టైంలో మనం టైం స్పెండ్ చేయడానికే అస్సలు కుదరదు. కానీ పిల్లలు ఎలా ఫీల్ అవుతారంటే, వేరే వాళ్ళ అమ్మ నాన్న పిల్లలతోని ఆడుకుంటూ వాళ్ళు చూసిరనుకోండి, వాళ్ళు అలా ఆడిపించుకుంటారు, వాళ్ళు అట్లా చేస్తారు, కానీ మీరు మమ్మల్ని పట్టించుకోరు అన్నట్టు ఫీల్ అవుతారు. ఒకప్పుడు నేను కూడా అలాగ ఫీల్ అయ్యాను. కానీ ఒకప్పుడు మనం అంటే మ్యారేజ్ కాకముందు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఇప్పుడు కనుక వచ్చినాయంటే, అరే అప్పుడు అలా ఉండిందా, అందుకే మా అమ్మ నాన్న అట్లున్నారా, నేను అర్థం చేసుకోలేకపోయినా కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం కదా, అందుకే అనిపిస్తుంది. ఏదైనా సరే అనుభవం అయితే కానీ తెలియదు అంటారు కదా. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక సిస్టర్ అయితే ఒక రీల్ షేర్ చేసి ఇది ట్రై చేయండి అక్క అని పెట్టింది. అదేంటంటే రవ్వతో కేక్ అనమాట. అయితే వాళ్ళు వాడిన పదార్థాలన్నీ నాతో లేవు, నాతో ఉన్న వాటితోనే నేను ఇప్పుడు రవ్వతో కేక్ అయితే చేస్తా. ఫస్ట్ అయితే ఉదయం పాలు ఇచ్చిపోయారు కానీ నేను గరం అయితే చేయలేదు. ఇంకా ఇప్పుడు పాలను అయితే గరం పెడుతున్నా. రవ్వతో అయితే దోశలు అవి ఇవి బాగానే ట్రై చేసిన, ఇంకా ఇప్పుడైతే కేక్ ట్రై చేస్తున్నా. 3 గ్లాసుల సన్న రవ్వ అయితే తీసుకున్నాను. అందులోకి కొద్దిగా పెరుగు వేసిన. పెరుగు అది మాత్రమే ఉంది, అయినా పుల్లగా ఉందన్నమాట పెరుగు. ఇంకా అందులోకి వంట సోడా అయితే వేసిన. నా దగ్గర అది మాత్రమే ఉంది, బజ్జీలకి వాడతాం కదా, అది మాత్రమే ఉంది, అది మాత్రమే వేసేసిన. ఇంకా దాంతో పాటు కొన్ని పాలైతే పోసుకున్నాను. ఇంకా ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట, ఇంకా అది కూడా వేసేసుకున్నా. మొత్తం మిక్స్ చేసుకుంటూ 1 గ్లాసు షుగర్ అయితే వేసుకున్నాను. తీయగా కాకపోయినా సర్లే అనుకొని నేను తక్కువ షుగర్ వేసిన. ఇంకా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుతున్నా. మనము మ్యారేజ్కి ఎంత బలాదూరుగా ఉంటామో, మ్యారేజ్ అయిందంటే చాలు ఇంటి బాధ్యతలు ఏంది, పిల్లలేంది, ఇంకా ఖర్చులేంది, పొదుపేంది, ఇవన్నీ తెలుస్తుంటాయి. అంతేకాదు మనం అమ్మ అయిన తర్వాతే అసలు అమ్మ ప్రేమ ఏంది అనేది ఇంకెక్కువ అర్థమవుతుంది. ఇప్పటికీ నేను కొన్నిసార్లు ఆలోచిస్తాను, అరే మా అమ్మ నా దగ్గరకు వచ్చి ఇవన్నీ చేసి పెడుతుంది కదా, సేమ్ అట్లనే నేను నా కూతురికి కూడా చేయాలి కదా, మా అమ్మ నన్ను ఎట్లా
చూసుకున్నదో నేను నా కూతురుని అట్లనే చూసుకోవాలి కదా అని ఆలోచిస్తాను. ఇప్పుడున్న జనరేషన్లో చూస్తున్న నేరాలు ఘోరాలు ఇవన్నీ చూస్తే కూడా అనిపిస్తుంది, అరే పాపకి ఇవన్నీ ఏవి లేకుండా మంచిగా చూసుకోవాలి అట్లని. నా కొడుకుల్ని పట్టించుకోనని కాదు, వాళ్ళ గురించి కూడా కొన్ని ఆలోచిస్తే టెన్షన్ గానీ ఫీల్ అవుతా. ఇంకా ఇక్కడ మధ్యాహ్నం కోసం నేను పాలకూర ఉల్లికారం అయితే చేస్తున్నా. ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, అలాగే కొంచెం కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టి పెట్టుకున్నాను. నేను వంట చేస్తున్నానంటే చాలు ఇంకా ఫ్యాన్ బంద్ చేసుకోవాలి, వేడికైతే ఇదైతే దెబ్బ పానం. ఈ రూమ్లో వంట చేస్తాం కాబట్టి వంట అయిపోయిన తర్వాతనే సరే రోజంతా అయినా సరే వేడిగానే అనిపిస్తుంటుంది. అందుకే నేను ఎక్కువగా బయట రూమ్లో కంటే కూడా లోపల రూమ్లో ఉండటానికే ఇష్టపడతా. ఆ రూమ్లో ఏంటంటే కొంచెం కూల్గా అనిపిస్తుంది అనమాట. నూనెలో ఉల్లికారం అనేది బాగా వేయించాలన్నమాట, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతవరకు వేయించుకోవాలి, లేకపోతే టేస్ట్ అంత మంచిగా అనిపించదు. ఇక తర్వాత పాలకూర కూడా వేసేసుకొని మొత్తం కలిపి మూత పెట్టుకుంటే అయిపోతుంది, దగ్గరికి ఉడుకుతుంది. ఇంకా వాటరు ఏది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను వంట చేస్తున్నాను, పాపేమో లేస్తుంది అనమాట, పెయ్యిరుస్తుంది లేనికే. ఇంతకుముందు మిక్సీ పట్టాను కదా అందుకే లేచినట్టుంది పాపం, లేకుంటే ఇంకాసేపు మంచిగా పడుకుంటుండే. ఇంకా రోజు మొత్తంలో ఇంతే, ఒక 1 అవర్ పడుకుంటుంది, లేస్తుంది, మళ్ళీ పడుకుంటుంది, మళ్ళీ లేస్తుంది, కాసేపు ఆడుకుంటుంది, మళ్ళీ పడుకుంటుంది. ఇంకా ఇప్పుడు చిన్నపిల్లలకి ఏం పని, అదే పని. చిన్నపిల్లలు మామూలుగా బాగానే ఆడుకుంటారు, కాకపోతే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ లాగా వచ్చింది అనుకోండి, అంటే జ్వరం కానీ జలుబులు దగ్గులు ఏమైనా అయినాయి అనుకోండి, ఇక మనకు ఫీవర్ పడుతుంది అనమాట. అట్లుంటది సిచ్యువేషన్ ఘోరంగా. అస్సలు కిందికి దిగరు, సతాయిస్తూనే ఉంటారు. కర్రీ అయితే చేసేసిన, కానీ నాకేమనిపించిందంటే ఇంకా స్టవ్ మీద కాసేపు వేయించి మంచిగా వేయిస్తే బాగుండేది అనిపించింది, అదే ఉల్లిగడ్డని. పాలకూరలో కొంచెం నీళ్ళలాగా ఉంది, అట్లా ఉండకుండా మొత్తం దగ్గరికి ఫ్రై అయిపోతే బాగుంటుంది. ఇక పాప ఆడుకుంటుంటే నేను తినేసాను. కొన్నిసార్లు తింటుంటే ఏడుస్తుంది కానీ కొన్నిసార్లు మాత్రం పక్కన పడుకోబెట్టుకొని తింటూ ఉంటే నన్ను చూస్తూ ఆడుకుంటా ఉంటుంది, ఏడవదు. ఇంకా ఇక్కడేమో రవ్వ ఇంతకు ముందు నానబెట్టి పెట్టుకున్నాను కదా, మొత్తం కలిపి పెట్టాను కదా, ఇంకా అదైతే మిక్సీకి పట్టాలి. కొంచెం ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకులు వేసుకొని వేస్తున్నాను. పైన ఉన్న పొట్టు లాంటిది అయితే తీసేస్తున్నా, అది సరిగ్గా గ్రైండ్ అవుతుందో లేదో అన్నట్టు తీసేసి లోపలగున్న ఇత్తులు మాత్రం వేస్తున్నా. మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇంకా గిన్నెలోకి వేస్తున్నాను. ఇందులో వేసిన తర్వాత అనిపించింది అనవసరంగా ఇందులోకి వేసాను ఎందుకు, డైరెక్ట్గా కేక్ చేసే దాంట్లో వేస్తే అయిపోయేది కదా. కొన్నిసార్లు ఏంటంటే ఇలా నేను మర్చిపోయి గిన్నెలు ఎక్కువ చేసుకుంటా తోమటానికి, ఏదైనా పక్కన ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టేసి ఇంకో దాంట్లో వేస్తా. ఇంకా ఇది తోమాలి అది తోమాలి అనమాట. నెయ్యి అయితే లేదు, అందుకే గిన్నెకైతే మొత్తం ఆయిల్ అప్లై చేసిన. ఆయిల్ మీద కొంచెం పిండి అయితే వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత కేక్ బ్యాటర్ అయితే వేసేసిన. మా ఆయనకి బాదం తీసుకురమ్మంటే ఒక బాదం ఉన్నది తీసుకొని వచ్చిండు. కనీసం అవి ఒక 2-3 ప్యాకెట్స్ అయినా తీసుకోవచ్చు కదా, అందులో ఒక బాదం ఒక కాజు అంతే ఉన్నాయి. ఇంకా అవి ఉన్న కాడికి వేసేసిన. ప్రతిసారి ఇంతే, నా పని నేను చేసుకుంటుంటే పాపనేమో బోర్ల పడి ఏడుస్తుంది. అందుకే కొన్నిసార్లు ఏం చేస్తానంటే ఊరికే బోర్ల పడకుండా అటొక మెత్త ఇటొక మెత్త పెట్టి ఇంకా నా పని చేసుకుంటా. అప్పటికంటే ఇప్పుడు బెటరే, బోర్ల పడిన తర్వాత వెంటనే కాకుండా కాసేపు ఆడుకుంటుంది, కాసేపు తర్వాత కొంచెం ఆయాసమైనట్టుగా అవుతుంది కదా, ఇంకా అందుకోసమని ఏడుస్తుంది అనమాట. పాపకి ముందర ఏం పెట్టినా సరే పట్టుకోవటానికి ట్రై చేస్తుంది, కానీ పట్టుకోవటానికి రాదు. చేతులు అక్కడ పోతాయి ఇక్కడ పోతాయి, లేదంటే వణికినట్టు చేస్తుంది. ఆ టైంలో భలే నవ్వొస్తుంది అబ్బా. తాగినోళ్ళు గానా ఏదైనా పట్టుకొని ట్రై చేస్తూ ఉంటారు చూడు, అట్లా చేస్తుంది. ఇంకా కేక్ని అయితే స్టవ్ మీద పెట్టేశాను, ఒక 40 మినిట్స్ ఇంకా దాన్ని వదిలేయాలి. నేను మనీ ప్లాంట్స్ పెంచిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మనీ ప్లాంట్ అనేది వాటర్లో కంటే కూడా మట్టిలో మంచిగా పెరుగుతుంది. ఇది వాటర్లో వేసి పెట్టినా ఎప్పటి నుంచో అంతే ఉంది, పెరుగుతూనే లేదు. ఇది మట్టిలో ఉన్నది మాత్రం 2-3 ఆకులు వచ్చేసినాయి నిన్న మొన్ననే. సగం వరకు ఎట్లనో తెగిపోయిందనమాట, పిల్లలు తెంచిర్రా లేకపోతే కింద పడిపోయిందా ఎట్లయిందో తెలియదు, సగం వరకు మొక్క విరిగిపోయింది. అలాంటిది మళ్ళీ ఫాస్ట్గా గ్రోత్ వచ్చేసింది. ఇక ఒక సైడ్ అయితే కేక్ పెట్టేసి ఇంకా మళ్ళీ మా వంశు తల్లి దగ్గరకు వచ్చేసిన. నా వంశు తల్లి ఎప్పుడు కూర్చుంటుందో ఏమో, నాకైతే ఆరాటంగా ఉంది. పాప కొంచెం మెడలు కిందికేసినట్టుగా అంటది, హెడ్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంత నిలబెట్టడానికి రాదేమో. కొన్నిసార్లు పైకెత్తి కూడా చూస్తుంది, పైకి చూస్తుంది, కాకపోతే నార్మల్గా ఇట్లా కిందికి వేస్తుంది అనమాట. బయట అయితే మస్తు ఎండ కొడుతుంది. ఆడ బండ మీద నీడొచ్చిన తర్వాత ఇంకా పాపకి స్నానం అయితే చేపిస్తా. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసిర్రు, ఇక తింటున్నారు. మా గుండుగాడైతే స్కూల్ దగ్గరనే తినొస్తాడు, తిని గుడ్డు తీసుకొని వస్తాడు ఇంటికి. ఇక వీళ్ళైతే తింటున్నారు, మా చింతల్లేమో ఆడుకుంటుంది. మా పెద్దోనికి ఎంత టీవీ పిచ్చి అయిందంటే ఇంట్లో దొంగలు పడ్డా కూడా చూడడేమో, ఆ టీవీకే ఎర్రవుతాడేమో, అట్లుంది అని పరిస్థితి. ఇంకా ఆడికి నిన్న మొన్న చాలా తగ్గించేసిన, అంటే నేను చూస్తున్నాను అనమాట మన దగ్గర రిమోట్ తీసుకొని. నాకు నిన్న మొన్న వెబ్ సిరీస్ పిచ్చి పట్టింది, నేను అవి చూసుకుంటా కూర్చుంటున్నా. ఒక
వెబ్ సిరీస్ చూసిన అయాలి అని. అది ఏ లాంగ్వేజ్‌దో తెలవదు గానీ తెలుగులో కూడా ఉందన్నమాట. జీ5లో చూసిన. బావుంది. మన లేడీస్ గురించే ఉందన్నమాట. అది చూస్తుంటే మా పిచ్చిదానిలాగా అట్లే ఎర్రేనేమో అని మా ఆయన 2, 3 సార్లు టీవీ కూడా బంద్ చేసిండు. అయినా సరే ఇనకుండా పెట్టుకొని చూసిన. ఇక మన కేక్ అయితే రెడీ అయింది. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. నేను ఈరోజు దీన్ని అనుకోకుండా చేసిన, దీని మీద ఆశలు పెట్టుకోకుండా చేసిన, అందుకే మంచిగా అయింది. సపరేట్గా మంచిగా కేక్ కోసమే వీడియో చేసినాను అనుకోండి, అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇట్లా అనుకోకుండా చేసిందే మంచిగా హిట్ అవుతుంది అనమాట. నిజంగా బాగా వచ్చింది, ఫ్లఫీగా వచ్చింది. పిల్లలైతే మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు చేసేద్దాం అనుకున్నాను, కానీ లేట్ అయ్యింది. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత ఒక 1/2 అవర్ ఆగి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంత మంచిగా వచ్చింది కదా, అదే ఏదైనా ఆకేషన్ నుండి మంచిగా చేద్దాం, నేనే బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటాను కదా, ఆ టైంలో రాదు ఇట్లా. మా ఆయన అయితే సప్పగా అయింది అన్నాడు, కానీ నేను షుగర్ తక్కువగానే వేసిన. నెక్స్ట్ టైం చేస్తే షుగర్కి బదులు బెల్లం వేసి ట్రై చేద్దాం, అప్పుడు ఎంత తీయగానన్నా చేసుకోవచ్చు. బెల్లంలో కూడా రకాలు ఉంటాయంట, నాకైతే ఇంతవరకు తెలియదు. ఎవరో కామెంట్ చేస్తే చూసిన నేను. నల్ల బెల్లం ఉంటుందంట, మామూలు బెల్లం ఉంటుందంట. నల్లగా ఉండేదే మంచిదంట. మనకు తెలీదు, షాప్లో దొరికే ఒకే బెల్లము అదే వాడతాను. ఇంకా కేక్ అయితే బాగా వచ్చింది. అంత చప్పగా ఏం లేదు, అలాగని అంత తీయగా కూడా లేదు. ఇంకా నాకు కొంచెం పని ఉండే లోపు మా వంశు తల్లి బాక్స్ ఆన్ చేసింది అనమాట. ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తే వాళ్ళ అయ్యే చేతిలో పెట్టేసిన. కొంతమంది అంటారు కదా, నాలుక సన్నం ఉంటే మాటలు మంచిగా వస్తాయి, నాలుక దొడ్డు ఉంటే మంచిగా రావు, కొంచెం నత్తిపోతుందని. మా నాన్నగానికి అయితే నాలుక మస్తు పల్స ఉంటది. అప్పుడు ఒకసారి అయితే నాలుకతోని ముక్కును అందుకున్నాడు కూడా, కానీ వాడి మాటలు ఇంకా పర్ఫెక్ట్ కాలేదు. అంతేకాదు, నేనైనా సరే ఇప్పుడు లైన్గా లొడలోడ మాట్లాడుకుంటూ పోయిందనుకోండి, మధ్యలో ఏదో ఒకతోని నత్తొస్తుంది. ఇంకా ఏం చేస్తాం, మళ్ళీ ఆ వాయిస్ డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఇస్తా. ఇంకా ఇక్కడైతే 3 అలా అవుతుంది టైము. పాపకైతే స్నానం చేపిస్తున్నా. ఈ ఎండాకాలం అయినప్పటికీ మరీ చల్లనీళ్ళు కాకుండా వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను. కాకపోతే మరీ అంత వేడిగా అయితే పోయట్లేదన్నమాట, నార్మల్గా పోస్తున్నా. ఈ వేడికి ఏంటంటే నీళ్ళు కొంచెం కాగినా సరే ఎంత వేడిగా ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది మనకు. నేను స్నానం చేయించినా సరే పాప అయితే నవ్వుతుంది. మా అత్తమ్మ వాళ్ళు కనుక స్నానం చేపిస్తే ఏడుస్తుంది. నేను ముఖానికి సబ్బు పెట్టినా సరే ఏడవదు అన్నమాట. మనం ఒంటరిగా ఉంటున్నామంటే కనుక పిల్లలకి ఏమేం కావాలో అన్నీ మనం నేర్చుకోవాలి, లేకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు. నాకు అంతా ఓకే, కానీ ఒకవేళ పాప మోషన్ పోయింది అంటే కనుక కడగటానికి ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళకి సరిగ్గా నిలబడటానికి రాదు కదా, దానివల్ల ఇబ్బంది అవుతుంది అనమాట. ఆడికి అట్లనే తనలాడుకుంటా క్లీన్ చేస్తా. మనం వాడే సబ్బు పిల్లలకి వాడొద్దు అని కూడా అంటారు, కానీ ఏమో ఇంకా అలవాటు అయిపోయింది. నార్మల్గా వాళ్ళకైనా సరే ఇంకా కొన్ని డేస్ వాళ్ళ సబ్బు వాళ్ళకే వాడి ఆ తర్వాత ఇంకా మాదే యూజ్ చేస్తుండే. ఇంకా 3 అవుతుంది అనుకుంటా, స్నానం అయితే చేపించేసాను కదా, ఇంకా కాసేపు మంచిగా పడుకుంటుంది. స్నానం చేపించినామంటే చాలు పిల్లలు అల్కా వండుకుంటారు. ఎప్పుడైనా బాగా సతాయించింది అంటే కనుక ఇంకా స్నానం చేపిద్దామా అనిపిస్తుంది. అయినా ఇప్పుడు మనకే ఇంత ఉబ్బరంగా ఉందంటే పిల్లలు అసలు తట్టుకోవటం కష్టం కదా. పిల్లలకి స్నానం చేపించినప్పుడు కానీ లేదంటే మనం స్నానం చేసిన వెంటనే కానీ పాలైతే ఇవ్వద్దు అంటారు, కానీ ఫీడింగ్ చేసే వరకు పిల్లలేమో ఊరుకోరు. ఇంకో పాపకైతే స్నానం చేపించి ఫీడింగ్ చేయగానే ఇంకా మంచిగా పడుకున్నది. ఇంకా తను పడుకున్నది కాబట్టి నేను ఫ్రెష్ అప్ అవటము మిగతా పనులు అయితే చేసుకుంటా. ఇక్కడైతే బాగా ఎండ కొడుతుంది కదా, బయటకి ఏం పోతారు, కాసేపు బండుకోనరా అంటే ఒకటే నుసులుతుండు. మా గుండిగాడు అయితే డిస్టర్బ్ చేస్తుండు. పాప అయితే బాగానే పడుకుందనమాట. ఇంకా కరెంటు పోయింది, నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది. ఆ తర్వాత ఇంకా నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు. నైట్ 7కో ఏమో కరెంట్ వచ్చింది. ఇంకా నేనైతే వంట కూడా చేయలేదు. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చుట్టాలు వచ్చిండే, ఇంకా వంట చేసింది. నేను కూడా అవతలనే తినేసిన, ఆయన కూడా అవతలనే తిన్నాడు. ఇంకా వంట చేయలేదు. ఇంకా ఇప్పుడున్న ఏం పనులు లేవు, తినేసినాం కాబట్టి ఇంకా పాపను పడుకోబెట్టి నేను కూడా పడుకోవటమే, లేదంటే ఏమైనా ఎడిటింగ్స్ ఉంటే కనుక చేసుకోవటమే. నేను బాగా గమనిస్తా, నా ఫోన్లో ఛార్జింగ్ లేనప్పుడే కరెంట్ పోతుంది. ఓకే అబ్బా, ఇంకా ఈ రోజు వీడియో అయితే అయిపోయింది. నా వంశు తల్లితో డే అయితే ఇలా గడుస్తుంది అనమాట. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేయండి. ఉంటాను, బాయ్.